ఇండియాలో జరిగిన టాప్ 5 స్కామ్స్, వీటి వల్ల ఇండియా మొత్తం ఎఫెక్ట్ అయింది. టాప్ 5 లో ఫోడర్ స్కామ్ 1996. బీహార్ లో యానిమల్ ఫోడర్ పర్చేజ్ అని చెప్పి ఫేక్ బిల్స్ క్రియేట్ చేసి నియర్లీ 9,500 crores లూటీ చేశారు. మెయిన్ పర్సన్ లాలూ ప్రసాద్ యాదవ్, ఒకప్పుడు బీహార్ సీఎం. ఇయర్స్ వరకు కేసు నడిచింది. దేశంలో పొలిటికల్ పార్టీ కరప్షన్ కి సింబల్ అయ్యింది. లాలూ ప్రసాద్ యాదవ్ జైలుకి కూడా వెళ్లారు. టాప్ 4 లో 2010 ఢిల్లీలో కామన్వెల్త్ గేమ్స్ జరిగాయి. స్టేడియం, రూమ్స్, కాంట్రాక్ట్స్ అన్ని రేట్స్ 5x 10x పెంచేశారు. టికెట్ 500 కమ్మి గవర్నమెంట్ కి 5,000 రూపాయలు అని చెప్పారు. మ్యాసివ్ కరప్షన్ జరిగింది. సురేష్ కల్మాడి పేరు మేజర్ గా అనిపించింది. ఈవెంట్ గోల్డ్ మెడల్ కోసం కాకుండా మనీ డ్రైన్ చేయడం కోసమా జరిగిందా అని అనిపించింది. స్కామ్ నియర్లీ 70,000 కోట్లు జరిగింది. టాప్ 3 లో 2G స్పెక్ట్రమ్ స్కామ్ 2008లో జరిగింది. టెలికాం స్పెక్ట్రమ్ ని యాక్చువల్ ప్రైస్ కన్నా తక్కువ ప్రైస్ కి కంపెనీస్ కి ఇవ్వడం జరిగింది. మెయిన్ అక్యూజ్డ్ ఏ రాజా, అప్పట్లో టెలికాం మినిస్టర్. CAG క్యాలిక్యులేషన్ ప్రకారం ఇది ఇండియాస్ బిగ్గెస్ట్ లాస్ టు గవర్నమెంట్. మన స్కామ్ నియర్లీ 176,000 కోట్ల వరకు జరిగింది. టాప్ 2 లో కోల్గేట్ స్కామ్ 2012. టూత్ పేస్ట్ కాదు, కోల్ మైన్స్ అలొకేషన్ లో ట్రాన్స్పరెంట్ ఆప్షన్ లేకుండా కంపెనీస్ కి బ్లాక్స్ ఇవ్వడం జరిగింది. మార్కెట్ వాల్యూ కన్నా చాలా తక్కువకి బ్లాక్స్ ఇవ్వడం జరిగింది. ఈ స్కామ్ నియర్లీ 186,000 కోట్లు జరిగింది. టాప్ 1 లో టెలిగి స్టాంప్ పేపర్ స్కామ్ 2003. ఇండియాలో యాక్చువల్ గా బిగ్గెస్ట్ స్కామ్ మాత్రం ఇదే. ఫేక్ గవర్నమెంట్ స్టాంప్స్ పేపర్ ప్రింటింగ్ గార్డ్ నుంచి సెల్లింగ్ చేశారు. మాస్టర్ మైండ్ అబ్దుల్ కలాం టెలిగి. పొలిటీషియన్స్, పోలీస్ ఆఫీషియల్స్ హండ్రెడ్స్ ఇన్వాల్వ్ అయ్యారు. ఎస్టిమేటెడ్ అమౌంట్ ఎంతో తెలుసా? అక్షరాల 3,40,000 కోట్లు. ఇండియాలో స్కామ్స్ అంటే మనం నెంబర్స్ వింటాం, కానీ ఆ నెంబర్స్ ఒక దేశాన్ని డికెట్స్ బ్యాక్ కి తీసుకువెళ్తాయి. ఇవే అసలు టాప్ 5. ఇంకా చాలా చిన్న చిన్న స్కామ్స్ ఉన్నాయి. మీకేమైనా తెలిస్తే కమెంట్ చేయండి.